ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్సిడీ రుణాలైతే స్టార్ట్ కావడం అయితే జరిగింది. బీసీ కాపు కార్పొరేషన్ ద్వారా 1,00,000 నుంచి 3,00,000 వరకు రుణము ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి, ఈ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, కాపు వాళ్ళు, ఈబీసీ వారు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చూడండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. గూగుల్లో APOBMMS అని అయితే టైప్ చేయండి. టైప్ చేసి మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక లింక్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని ఇక్కడ రావడం అయితే జరిగింది కదా. ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూడండి. ఇక్కడ యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది కదా, యూజర్ మాన్యువల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా మీరు దేనికోసం అయితే లోన్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ఎలిజిబుల్ ఏంటి, మీరు ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాతనే మీరైతే మీ మొబైల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ డిస్టిక్ను సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ అదే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఉంటుంది కదా, మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. మీ మొబైల్కు ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ రావడం అయితే జరుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ హియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు మీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, మీ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, మీ రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అదేవిధంగా మీకు పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా అని అడుగుతుంది. మీరు హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది, మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వండి. మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ కూడా చేయాలి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మండల్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ విలేజ్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఆధార్ కార్డ్ పైన ఉంటుంది. మీ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ హౌస్ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ప్లే స్టోర్లో కానీ, జీమెయిల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఉంటుంది. తెలియని వాళ్ళు అక్కడ చూసి అయితే ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్కీము, మీరు ఏ స్కీమ్కి అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆ స్కీమ్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెక్టార్ అని వస్తుంది కదా, ఈ సెక్టార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కీమ్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఆ స్కీమ్ పైన క్లిక్ చేయండి. అంటే ఇది దేనికోసం అని అంటే, మీరు ఎగ్జాంపుల్ ఫోటో స్టూడియో పెడదాం అనుకుంటున్నారా, జిరాక్స్ ఇంటర్నెట్ పెడదాం అనుకుంటున్నారా, కారు కానీ ఆటో కానీ, మీరు ఏ లోన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసి మీ అమౌంట్ 5 lakhs లోపు అయితే, ఎగ్జాంపుల్ 3 lakhs అయితే ఇవ్వండి. మీరు ఈ విధంగా 1 lakh నుంచి 3 lakhs అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ స్కీమ్కు సంబంధించి డీటెయిల్స్ రావడం అయితే జరిగింది. ఈ డీటెయిల్స్ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ముందుకైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, బీసీ కార్పొరేషన్కు సంబంధించి ఈ విధంగా మీకు డాటా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికెంట్ ఐడి, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ పేరు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ విధంగా మీ డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. మీరు క్వాలిఫికేషన్ 10th, ఇంటర్ ఏది ఇచ్చారా ఆ క్వాలిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఓకే ఉన్నాయా లేవా చూసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ PDF ప్రింట్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి డెమో అయితే చూపించడం అయితే జరిగింది.
మీరు గనక ఈ బీసీ కాపు కార్పొరేషన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, క్వాలిఫికేషన్ 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరే అయితే ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. నేను యూజర్ మాన్యువల్ మాత్రమే చూపించాను. మీరు కంపల్సరీగా అప్లై చేసేవారు ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ కాలేదు. ఎగ్జాంపుల్కి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఇంకా ఎనేబుల్ కాలేదని చూపిస్తుంది. తర్వాత అనకాపల్లి మీద క్లిక్ చేయండి, అది కూడా కాలేదు. ఈ విధంగా మీ డిస్టిక్ ఈ స్కీమ్కు ఎలిజిబుల్ ఉందా లేదా చూడండి. ఇక్కడ చూడండి ఈ డిస్టిక్ అయితే రావడం అయితే జరిగింది, అనంతపురం. ఈ విధంగా ఈ డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఉంది, ఏ డిస్టిక్లో లేదు, ఇవన్నీ చూసిన తర్వాత మీరైతే ఈ స్కీమ్కు అప్లై అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.